Hi everyone, welcome back to my channel English Grammar with Shilpa. If you are taking the IELTS, the TOEFL, even just a university test, అది ఏ టెస్ట్ అయినా అయి ఉండొచ్చు. టెస్ట్లో ఏదైనా ఎస్సే ఆర్ పారాగ్రాఫ్ రాయమంటే అందులో మీకు మార్క్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఒక ఇంపార్టెంట్ స్కిల్ మీతో షేర్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ ఒక ఎస్సే క్వశ్చన్ ఉంది. ఎడ్యుకేషన్ ఈజ్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ కంట్రీ. డూ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ? Or maybe to what extent do you agree or disagree? Usually students say first thing ఏంటంటే yes, I agree that education is the single most important factor in the development of a country because and then they start writing their own points. ఇక్కడ ఇలా రాయడంలో ప్రాబ్లం ఏంటి ఆర్ ఇలా ఎస్సే స్టార్ట్ చేయడం ప్రాబ్లం అనుకుంటున్నారా? ఎస్, దెర్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం. మీరు నోటీస్ చేసి ఉంటే సేమ్ పైన ఉన్న క్వశ్చన్ లానే ఆన్సర్లో కూడా ఎడ్యుకేషన్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ దీస్ ఆర్ ఆల్ సేమ్ వర్డ్స్ ఎక్సెప్ట్ ఫర్ ఐ అగ్రీ అనే వర్డ్ తప్ప రిమైనింగ్ అంతా క్వశ్చన్లో ఉన్నట్లే మనం మన ఆన్సర్లో కూడా యూస్ చేస్తున్నాం సేమ్ వర్డ్స్. సో ఐఎల్స్లో స్టూడెంట్స్ ఎవరైతే ఇలా చేస్తే ఆర్ సేమ్ విత్ ద టోఫెల్ వాళ్ళు మార్క్స్ లూజ్ అవుతారు అండ్ సేమ్ విత్ ఇన్ యూనివర్సిటీ. ఎందుకంటే మీరు మీ అబిలిటీస్ చూపించట్లేదు, జస్ట్ కాపీ చేస్తున్నారు వేరే వాళ్ళు చెప్పినది. సో ప్లీజ్ డోంట్ కాపీ. ఇలాంటి క్వశ్చన్స్కి ప్రాపర్ ఆన్సర్ ఎలా రాయాలంటే వీఆర్ గోయింగ్ టు పారాఫ్రేజ్ అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్ టు పారాఫ్రేజ్ సంథింగ్? పారాఫ్రేజ్ మీన్స్ టు స్టేట్ సంథింగ్ రిటన్ ఆర్ స్పోకెన్ ఇన్ డిఫరెంట్ వర్డ్స్ ఎస్పెషల్లీ ఇన్ ఎ షార్టర్ అండ్ సింప్లర్ ఫార్మ్ టు మేక్ ద మీనింగ్ క్లియరర్. వెల్, పారాఫ్రేజ్ చేయడం అంటే ఒక సెంటెన్స్ వేరే వాళ్ళు మెన్షన్ చేసిన సెంటెన్స్ తీసుకొని మనం మన ఓన్ వర్డ్స్ యూస్ చేసి సెంటెన్స్ చేంజ్ చేయడం. సెంటెన్స్ ఎలా చేంజ్ చేస్తాము? సెంటెన్స్లోని వర్డ్స్ చేంజ్ చేయడం లేదా సెంటెన్స్ స్ట్రక్చర్ చేంజ్ చేయడం, బట్ సెంటెన్స్ మీనింగ్ అలానే ఉంటుంది. ఇప్పుడు మనం మన ఓన్ వర్డ్స్ యూస్ చేసి ఈ సెంటెన్స్ని ఎలా చేంజ్ చేయొచ్చో చూద్దాం వితౌట్ చేంజింగ్ ద మీనింగ్. ఫస్ట్ స్టెప్ బై యూజింగ్ సినానిమ్స్. సినానిమ్ ఈజ్ ఎ వర్డ్ దట్ హ్యాస్ ద సేమ్ మీనింగ్ యాజ్ అనదర్ వర్డ్. సినానిమ్స్ అంటే సేమ్ మీనింగ్ ఉండే వర్డ్స్ని సినానిమ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, స్మాల్ అనే వర్డ్కి సినానిమ్స్ ఏంటి? టైనీ, మినీ, లిటిల్. దీస్ ఆర్ ఆల్ సేమ్ వర్డ్స్. సో మనం మన మెయిన్ ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. ఎడ్యుకేషన్ ఈజ్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ కంట్రీ. ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఏంటి? ఎడ్యుకేషన్ అనే వర్డ్కి సిమిలర్గా ఇంకా ఎలాంటి వర్డ్స్ మనం యూస్ చేయొచ్చు? మేబీ స్కూలింగ్. అలానే మోస్ట్ ఇంపార్టెంట్ అనే వర్డ్కి సిమిలర్ వర్డ్స్ మోస్ట్ సిగ్నిఫికెంట్, మోస్ట్ ఎసెన్షియల్. ఫ్యాక్టర్ అనే వర్డ్కి సినానిమ్స్ ఆస్పెక్ట్, ఎలిమెంట్. అలానే డెవలప్మెంట్కి సిమిలర్ వర్డ్స్ మనం ఏం యూస్ చేయొచ్చు? అడ్వాన్స్మెంట్, ప్రోగ్రెషన్, ఎవల్యూషన్. అలానే కంట్రీకి సినానిమ్ నేషన్. సో ఇప్పుడు కంప్లీట్ సెంటెన్స్ ఎలా చేంజ్ చేద్దాం? ఇన్స్టెడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ కంట్రీ, వీ కెన్ యూస్ అవర్ paraphrase. స్కూలింగ్ ఈజ్ ద సింగిల్ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఎలిమెంట్ ఇన్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎ నేషన్. This is how we can change a sentence by using synonyms. Now, another way we can paraphrase is by changing the structure of the sentence. Structure of the sentence change chesi kuda manam paraphrase cheyochu. For example, we have a verb which is an action. We may change that into its noun form. For example, verb is developing. We may change that into development. Developing అనే verb తీసుకొని మనం ఎలా చేంజ్ చేయొచ్చు? డెవలప్మెంట్గా. అలానే నౌన్ని వర్బ్గా చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, డెవలప్మెంట్ అనేది నౌన్, వర్బ్గా ఎలా చేంజ్ చేస్తాం? బై యూజింగ్ వర్డ్స్ డెవలప్ ఆర్ డెవలపింగ్. అలానే అడ్జెక్టివ్స్ కూడా చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, టెక్నాలజీ ఈజ్ ఎ నౌన్, అడ్జెక్టివ్గా ఎలా చేంజ్ చేస్తామంటే టెక్నాలజికల్. సో ఇలా వర్డ్స్ ఫార్మింగ్ని చేంజ్ చేసి పారాఫ్రేజ్ చేయొచ్చు. అండ్ సమ్ ఆఫ్ ద వర్డ్స్ని అలానే వర్డ్స్ ఆర్డర్ని చేంజ్ చేసి సెంటెన్స్ ఎలా రాయొచ్చు అంటే ద మోస్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ఎ నేషన్స్ డెవలప్మెంట్ ఈజ్ ఎడ్యుకేషన్. ఇక్కడ సెంటెన్స్ ఆర్డర్ మనం చేంజ్ చేసాం. పైన ఎగ్జాంపుల్లో ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్లో వచ్చింది, ఇక్కడ ఎడ్యుకేషన్ అనే వర్డ్ లాస్ట్కి వెళ్ళింది. మోస్ట్ ఎసెన్షియల్ అనే వర్డ్ సెంటెన్స్లో ముందు యూస్ చేసాం, వెరాస్ మెయిన్ క్వశ్చన్లో అది మిడిల్లో ఉంది. ఇలా సెంటెన్స్ స్ట్రక్చర్ చేంజ్ చేసి పారాఫ్రేజ్ చేయొచ్చు. సో ఫైనల్లీ, ఇన్స్టెడ్ ఆఫ్ education is the single most important factor in the development of a country, we can use our paraphrase, the most essential element of a nation's development is education. Now,
Let's learn another way in which we can improve our marks by paraphrasing. So last tip about paraphrasing a question is using concession. Concession is where you say what the opposite opinion is and then you say what your opinion is. అంటే ఇక్కడ మీకు టూ ఒపీనియన్స్ ఉన్నాయి. మీ ఆపోజిట్ వాళ్ళ ఒపీనియన్ మీరు చెప్తారు, అలానే మీ ఒపీనియన్ కూడా, మీ అభిప్రాయం కూడా మీరు చెప్తారు. సో యు ఆర్ ఫైనలీ గివింగ్ టూ ఒపీనియన్స్. You are giving your opinion and also what other people might think. This is great thing to do, especially in essays. And this is something you can do at the beginning of your answer. So finally, by using concession, we can use our paraphrase. Although many would argue that the economy is the most important factor in nation building, I think education has a far greater impact. ఇక్కడ కీవర్డ్ ఏంటి? Although. And ఒకటి అబ్జర్వ్ చేస్తే we have two classes here, separated by comma. First class ఏంటి? Although many would argue that the economy is the most important factor in nation building. Second clause ఏంటి? I think education has a far greater impact. ఇక్కడ మనం ఎదుటి వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నాం, అలానే నెక్స్ట్ మన ఒపీనియన్ మనం చెప్తున్నాం. ఐ థింక్ ఇక్కడ కన్సెషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎదుటి వాళ్ళ ఒపీనియన్ మీరు కన్సిడర్ చేసి చెప్తున్నారు అంటే మీరు ఇష్యూ గురించి ఆలోచిస్తున్నారు, మీరు బోత్ సైడ్స్ చూస్తున్నారు. మీ సైడ్ నుంచి ఆలోచిస్తున్నారు, అలానే ఎదుటి వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తున్నారు. టూ సైడ్స్ చూసి జడ్జ్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ ఎ గుడ్ ఐడియా టు డూ. సో ఫైనలీ మనం డిస్కస్ చేసిన 3 థింగ్స్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ పారాఫ్రేసింగ్? ఫస్ట్, చేంజింగ్ ద వర్డ్స్ యూజింగ్ సినానిమ్స్. సెకండ్, వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ చేంజింగ్ ద సెంటెన్స్ స్ట్రక్చర్. థర్డ్, యాడింగ్ అదర్ పర్స్పెక్టివ్ యూజింగ్ కన్సెషన్స్. సో వీ కెన్ యూస్ దీస్ 3 థింగ్స్ టు చేంజ్ ద క్వశ్చన్. So you are not just copying what is on your test paper. If you like this video, please like, comment, share and subscribe to my channel English Grammar with Shilpa. Thanks for watching.